చాలా సంతోషం. మనము ప్రకటించిన రీతిగా, మనము ఆశించిన రీతిగా, మనం ఆహ్వానించిన ఆహ్వానం మేరకు మన మధ్యలో ప్రియులు దైవజనుల అభిషక్తులు మరి దైవజనులు శ్యామ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి కుటుంబంతో అంటే పెద్ద కుమారుడు, మరి ముఖ్యంగా ప్రియ దైవ సేవకురాలు వారితో కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని ఒకసారి చప్పట్లు కొడుతూ మన మధ్యలో ఆహ్వానిద్దాం. మరి కొన్ని క్షణాల్లో వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంకుల్ అంటాను. మంచి మా ఫ్యామిలీకి బాగా కొద్ది కాలం చాలా దగ్గర అయిపోయారు. మొన్న ఆదివారం సడన్గా కరెంట్ ఆగిపోయింది మధ్యలో. అవునా? ఆగిపోయినప్పుడు పాటలు మన వాళ్ళు మైక్లో పాడలేకపోయారు. ఓకే, అది ఎందుకో తెలుసా అండి? అప్పుడు మనకు వచ్చే కరెంటు వోల్టేజ్ తగ్గిపోయింది. వాతావరణం బట్టి కావచ్చు, లేకపోతే వాడకం బట్టి కావచ్చు, తగ్గిపోయింది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే తగ్గిపోయిందన్న విషయం మనకి ఎలా తెలిసిందంటే, కొత్తగా స్టెబిలైజర్ పెట్టాం. మీ ఇళ్ళల్లో దేనికి పెడతారు? ఏసీలకు పెడతారు, ఫ్రిడ్జ్లకు పెడతారు కదా, స్టెబిలైజర్ పెడతారు. ఆ స్టెబిలైజర్ పెట్టినందున తక్కువ వోల్టేజ్ వస్తుంది అని మనకు తెలిసింది. ఇలాంటి టైంలో మీరు మీ వస్తువులు ఏం వాడకూడదు అని మనకు తెలిసింది. ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు రోజుల్లో తెలిసేది కాదు. అలాంటి టైంలో చాలా లోపల సర్క్యూట్స్ కానీ చాలా ఇబ్బంది అవుతాయి. అది తెలిసింది. నేను ఎందుకు చెప్తానో తర్వాత ఎప్పుడేం చెప్తాను. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అది తీసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అందుబట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఆ విషయంలో సహకరించిన, సరే చెప్పేస్తాను తర్వాత, ఎప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు చెప్పలేదు. ఆ విషయంలో సహకరించిన వారు దైవజనులు. ఆయన మంచి టెక్నీషియన్, ఆయన మంచి ఇంజనీర్. ఎవరండి అని కూడా మీరు వెనక్కి చూడలేదు, మీరు మంచోళ్ళు ఎలాగో చూస్తాం కాబట్టి. చూసేదారా? ఓకేనా? చాలా మంచి టెక్నీషియన్, చాలా మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి మంచి బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా పిఏ సిస్టమ్స్ కంపెనీస్కి వర్క్ చేసిన వారు. అయితే ప్రభు పిలుపుని బట్టి ఆయన సేవకు వచ్చేసారు. ప్రభు పిలుపుని సేవకు వచ్చారు. వారికి ముగ్గురు కుమారులు. ఓకే, ఫస్ట్ కుమారుడు మన మధ్యలో ఉన్నాడు, బాబు సాగర్. ముగ్గురు పిల్లలు కూడా చాలా వారు కూడా మంచి టాలెంట్ అండ్ స్కిల్డ్. రెండో బాబు బన్ను, మూడో బాబు పేరు తెలీదు, బాబీ బబ్బు. ఓకే, బన్ను, బాబీ, బబ్బు అన్నీ బీలే, రైట్? సో ఆ కుటుంబం బట్టి ప్రభు వారు తేలపురంలో సేవ చేస్తున్నారు. చాలా కఠినమైన పరిస్థితుల మధ్యలో సేవ చేస్తుంటారు. అలాంటి దైవజనులు వారు మన మధ్యలో ఈ రాత్రి ఉండి మన మధ్యలో పరిచయం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సంఘంగా మీరు అందరు దీవించబడతారని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారు తరపున వారికి ప్రత్యేక ఆహ్వానం. ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన పాట విందాము. దైవ సేవకురాలు వచ్చి పాడతారు. అమ్మ మీరు పాడండి, ఒక పాట పాడండి బాబా. ఓ పాట పాడతారు. ఆ పాట అయిన తర్వాత దేవుని వాక్య పరిచర్లకు వెళ్దాం, రైట్? ఓకే, అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదాం. ఆత్మతో సత్యముతో ప్రభునామాన్ని ఆరాధన చేస్తూ, ప్రభునామాన్ని స్తుతిస్తూ, ప్రభునామాన్ని మనము మహింపరుద్దాం, గొప్ప చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమర్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దైవ సేవకురాలు మణి గారు మన మధ్యలో గాన పరిచయం చేస్తూ ప్రభుని మనం అందరూ ఆరాధించి నడిపిస్తారు. వారితో కూడా కలిసి ప్రభు నామాన్ని మహిమపరచుతాం. హల్లెలూయా. ప్రభు పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవజనులకు, మరి ఇక్కడ నా అమ్మగారికి, అయ్యగారికి అందరికి కూడా
నా హృదయపూర్వక వందనాలండి. జయ జెండాలు పట్టుకొనేదం, మన యేసు రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో రానయ్యున్నాడు. ఆయన ఒక్కసారి గొర్రె పిల్లవలి వచ్చాడు, రక్షణ తీసుకుని వచ్చాడు. ఆయన సింహం వలె రెండవసారి రాబోతున్నాడు, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. తన రాజ్యమును అదిగో స్థిరపరచడానికి రాబోతున్నాడు. 1000 పరివారంతో రాబోతున్నాడు. దైవ సేవకులతో కలిసి పాట పాడుతూ ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. రాజాది రాజు దేవాది దేవు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చుమనెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చుమనెను. ఆహమన మచ్చటాకే గుదం, ఆహమన మచ్చటాకే గుదం, ఆహమన మచ్చటాకే గుదం. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చుమనెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చుమనెను. ఆహమన మచ్చటాకే గుదం, ఆహమన మచ్చటాకే గుదం, ఆహమన మచ్చటాకే గుదం. రాజాది రాజు దేవాది రెండోసారి త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. రెండోసారి ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. జయ చందాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. జయ చందాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. రాజాది రాజు దేవాది దేవుడు త్వర వచ్చుచుండెను. రాజాది రాజు రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. చప్పట్లు కొడదాం. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. చప్పట్లు కొడదాం. ఆమేన్. స్తోత్రం. నిశ్చితమైనది, లోనికి వెళ్ళదు, పరలోక పాలనది. స్తోత్రం. దుఃఖ వ్యాధులు అచ్చట ఉండవు, ఆకలి తప్పుకలు లేవు. ఒక్క హల్లెలూయా ధ్వని మాత్రమే ఆ పరలోకములో ఆ మహిమలో వినబడును. ఆమేన్. స్తోత్రం. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు, పరలోక పాలనది. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు, పరలోక పాలనది. దుఃఖ వ్యాధుల చెట్టలేవు, ఆకలి దప్పికల చెట్టలేవు. దుఃఖ వ్యాధుల చెట్టలేవు, ఆకలి దప్పికల చెట్టలేవు. ఓకే హల్లెలూయా. హల్లెలూయా ధ్వని. స్తోత్రం. ఓకే హల్లెలూయా ధ్వని. ఓకే హల్లెలూయా
రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. చప్పట్లు కొడదాం, చప్పట్లు చప్పట్లు. స్తోత్రం. Mighty God, we worship you. Oh, we rejoice in you. Oh, we worship you, Lord. Oh, what a mighty God we have. ఎంత గొప్ప నిరీక్షణ మాకు నీ అందులో ఉన్నది ప్రభా. నిరీక్షను బట్టి మేము అతిశయపడుతున్నాం. ఈ నిరీక్షణ సిగ్గుపట్టదు. కలిసి విందులో చేరి ఆనందముగనందురు. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగనందురు. మధ్యాకాశములు విందు విమర్శింపబడేదారు. మధ్యాకాశములు విందు భక్తులందరూ విమర్శింపబడేదారు. పరిశుద్ధులు పాల్గొందురు. పరిశుద్ధులు పాల్గొందురు. పరిశుద్ధులు పాల్గొందురు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మరణాత మరణాత మన యేసు రాజు వచ్చును. పరిశుద్ధుల చుచు మనను. అందరూ మన యేసు మన పరిశుద్ధుల చుచు మనను. ఆహా మన మనసులకి గుదము. 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 రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. కలిసి రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. చప్పట్లు. పరిశుద్ధమయ్యే సమయం ఇది. పరిశుద్ధుల విశ్వాసాన్ని పోగొట్టుకునే సమయం కాదు ఇది. నీతిమంతుడిని కను నీతిమంతుడిగా ఉండనేమో, అనీతిమంతుడిని అతను అనీతిలో కొనసాగినము. ఓ విశ్వాసి నీ భక్తిని కాపాడుకో. నిరక్షణ కాపాడుకో. ఓ దేవుడు తన స్వరం వినిపిస్తున్న ఈ దినాల్లో, దేవుడు దర్శించే దినాల్లో పరిశుద్ధపరచబడు. ఆయన వాక్యం చేత పరిశుద్ధపరచబడు. ప్రతి మాలిన్యాన్ని, ప్రతి డాగును తీసివేసుకో. పరిశుద్ధ మగుటకు సమయము ఇదేను. పరిశుద్ధ మగుటకు సమయము ఇదేను. నీతిమంతుడు నీతి చేయును. ఫలముతోనే వచ్చెదరు. నీతిమంతుడు నీతి చేయును. ఫలముతోనే వచ్చెదరు. ఆమేన్ ప్రభురమ్మయా. ఆమేన్ యేసు ప్రభురమ్మయా. చెప్దాం ఆమేన్ యేసు ప్రభురమ్మయా. మరొకసారి ఆమేన్ యేసు ప్రభురమ్మయా. స్వరమెత్తి ఆమేన్ యేసు ప్రభురమ్మయా. నువ్వొస్తే నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను సిద్ధపరచయ్యా. మరొకసారి ఆమేన్ యేసు ప్రభురమ్మయా. ఆమేన్ యేసు ప్రభురమ్మయా. ఆమేన్ యేసు ప్రభురమ్మయా. మరొకసారి ఆమేన్ యేసు ప్రభురమ్మయా. 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 ఆహా ఎంతో ఆనందమది. ప్రభువే ఆనందం. ఆహా ఎంతో ఆనందం.
ఆనందమది, ఎంతో ఆనందమది, ఎంతో ఆనందమది, ఎంతో ఆనందమది, ఎంతో ఆనందమది, ఎంతో ఆనందమది, ఎంతో ఆనందమది. ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా, 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 ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా. We worship you Lord, నీ వెలుగులో, నీ మహిమలో, నీ రాజ్యములో దేవదూతల వలె ఉంటామయ్యా. హల్లెలూయా. నీ కుడి పార్శ్వమున కూర్చుంటామయ్యా. రమ శబ రమ సెకెరి రమ శరమ సొరుతో రొసో నరమో. ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులెత్తి, రెండు చేతులెత్తి, రెండు చేతులెత్తి, రెండు చేతులెత్తి. యేసు ప్రభు రమ్మయ్యా, ఎంతో ఆనందమది. హల్లెలూయా ధ్వనియే. ఆహాహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. మరొకసారి చివరిగా చివరిగా అలాగూ రెండు చేతులు ప్రభు వైపు చాపి ఒక ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ స్థలాలు కూర్చోండి. రెండు చేతులు పైకి ప్రభా, అవునయ్యా నీతిమంతుడు నీతి చేయ ఫలమిస్తా. అవును, నువ్వు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నువ్వు ఫలము ఇచ్చు దేవుడు అయి ఉన్నావు ప్రభా. తండ్రి సత్క్రియ ఓపికతో చేయుచు ఎవరైతే ప్రభా మహిమను ఘనతను అక్షయతను వెతుకుతున్నారో వారందరికీ నిత్య జీవం ఇస్తావు. ఎవరైతే ప్రభా నైనా దానిని వెతకరో ప్రభా వారు దానికి తగిన ప్రతిఫలము పొందుతారని వాక్యలో రాయబడింది. తండ్రి పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధతలు నిలబెట్టి నడిపించయ్యా. నీ సహాయం మాకు అనుగ్రహించు ప్రభా, నీ వాక్య సహాయం మాకు అనుగ్రహించయ్యా. నీ వాక్కును మా యొద్దకు రానిము నాయనా. యెహోవా వాక్కు అబ్రహామును ఎలా దర్శించిందో, యెహోవా వాక్కు హెజ్కేలును ఎలా దర్శించిందో, యెహోవా వాక్కు ప్రభు ఏ రీతిగా తండ్రి ఇర్మియా యొద్దకు వచ్చిందో, ఈ రాత్రి నీ వాక్కు మా యొద్దకు రావాలని కోరుకుంటున్నామయ్యా. నీ వాక్కు తప్ప మాకేది బలం ఇవ్వదు, మాకు ఏది ప్రభా తండ్రి ఆలోచన చెప్పదు, ఏది మా జీవితాన్ని కట్టదు. నీ వాక్కు రానివ్వండి, నీ వాక్కును బయలుపరచండి, మహిమ పొందండి. నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా ప్రార్థించి వేడుకొని పొందినాము పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దయచేసి మీ స్థలంలో కూర్చోండి, అనువుగా కూర్చోండి, చక్కగా కూర్చోండి. కొంచెం వాస్తు పాటించండి, వాస్తు పాటించండి. తెలుసా వాస్తు అంటే మరి కొంచెం ఈశాన్యంలో బరువు ఎక్కువ పెట్టద్దు అన్న, కొంచెం ఇటు జరగండి, అటు వెళ్ళిపోయారు అన్న. అమ్మ సిస్టర్ కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. పిల్లలు ఇటు వచ్చారా, ఇక్కడికి వచ్చాయి. కమ్ ఫార్వర్డ్. వాంట్ సిట్ దేర్? ఓకే రెడీ. సిట్ విత్ మమ్మీ. సాచి కమ్ హియర్. ఆంటీ గారి పక్కన కూర్చో. సిట్ దేర్ సిట్ దేర్ సిట్ దేర్. నైస్. మంచిది. తడు చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి మేము ప్రతి ఆఖరి మంగళవారము సేవకుల కూడిక మన మందిరం జరుగుతుంది. దైవజనులు జాషువా పట్టాభయ్య గారు
మరి వారికి దర్శనం బట్టి అపోస్తలిక సహవాసం ద్వారా మరి ఆ పరిచర్య జరుగుతుంది. సేవకులు అనేక మంది కూడి వస్తారు. మీలో కొంతమందికి ఆ విషయం తెలుసు. వచ్చే మంగళవారం కూడా ఆ కూడిక జరుగుతుంది. మరి ఆ కూడికలో ఆ సహవాసంలో చాలా ముఖ్యులుగా మరి సీనియర్ దైవ సేవకులుగా ఉన్నారు దైవజనులు శ్యామ్ గారు. వారు మంచి సహకారులు జాషువా పట్టాభి గారికి. ఆ రీతిగా వారిని బట్టి మనకు పరిచయం నాటి నుండి కూడా దైవజనులు చాలా అభిమానిస్తారు. ఒకనొక సందర్భంలో తెలపరుల్లో మన దైవజనులు అక్కడికి వెళ్ళి వారి మధ్యలో పరిచయం చేశారు. వారి అటు అవకాశం ఇచ్చారు. అందుబట్టి కూడా దేవునికి చెల్లిస్తూ వారికి విషయం ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా గొప్పవారు. చాలా భయంకరమైన బలహీనత ప్రభు లేపాడు. చాలా యాక్సిడెంట్స్ వారి జీవితంలో జరిగినాయి. సో ఇంకా నా మాటలో కన్నా వారి మాటలో అవన్నీ బహుశా వాక్యాల్లో అవసరమైతే చెప్తారు. మరి చక్కగా దేవుని వాక్యం వింటున్న దినాల్లో మనం ఉన్నాం. నేను వారికి సమయాన్ని ఇప్పిస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ డియర్ పాస్టర్ శ్యామ్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుని వాక్యం అందించవలసిందిగా ప్రభు పేరట నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి మోజేస్ గారికి, అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, అలాగనే ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియజన్ మిట్లరా, దేవుని సన్నిధిలో మరి అయ్యగారు నా గురించి చాలా ఎక్కువ చెప్పేశారు. నా ఇదైతే ఐఎమ్ ఓన్లీ ద స్మాల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్. ఐ మీన్ హల్లెలూయా. ఒక చిన్న పాత్రను మాత్రమే. ఈరోజు నేను వాక్యంతో పాటు కొంచెం నా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. సేవలోకి నేను ఎలా వచ్చాను, సేవలో దేవుడు ఏ విధంగా దర్శించాడు అనేది. దేవుని సంధిలో ఒక చిన్న చరణం పాడుకొని మరి దేవుని యొక్క ఒక్క చరణం పల్లవి పాడుకొని ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దేవుడు మరి నశించిపోతున్న నన్ను వెతికి రక్షించినప్పుడు, చాలా భయంకరమైన వేదనలో మరణ పడకపై ఉన్నప్పుడు దర్శించి వ్రాయించిన పాటిది. నా జీవితాంతం స్తుతించిన నీ తీర్చలేను నీ రుణమును. నా జీవితాంతం స్తుతించిన నీ తీర్చలేను నీ రుణమును. యేసయ్యా నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ప్రకటింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ప్రకటింతును. ఆరాధన స్తుతి నీకేనయ్యా, ఆరాధనీయు నా యేసయ్యా. ఆరాధన స్తుతి నీకేనయ్యా, ఆరాధనీయుడ నా యేసయ్యా. యేసయ్యా నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ప్రకటింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును, యేసయ్యా
స్తుతి నీకేనయ్యా, ఆరాధనీయుడ నా యేసయ్యా, ఆరాధన స్తుతి నీకేనయ్యా, ఆరాధనీయుడ నా యేసయ్యా. దేవునికి మహిమకరమైన పాత్రలుగా దేవుని మనం సిద్ధపరచడానికి, శ్రమలో నుంచి, శోధనలో నుంచి, రోగములో నుంచి మనల్ని విడిపించి తన కార్యాల కొరకు సిద్ధపరిచే దేవుడు ఆయన. పాపాంధకారములు పడియుండగా, వ్యాధి బాధలతో చెడియుండగా, పాపాంధకారములు పడియుండగా, వ్యాధి బాధలతో చెడియుండగా, నీ ప్రేమయే నన్ను బలపరచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ ప్రేమయే నన్ను బలపరచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. యేసయ్యా నిన్నే ఆరాధింతును, మెస్సయ్యా నిన్నే ప్రకటింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును, మెస్సయ్యా నిన్నే ప్రకటింతును. ఆరాధన స్తుతి నీకేనయ్యా, ఆరాధనీయుడ నా యేసయ్యా, ఆరాధన స్తుతి నీకేనయ్యా, ఆరాధనీయుడ నా యేసయ్యా, ఆరాధన స్తుతి నీకేనయ్యా, ఆరాధనీయుడ నా యేసయ్యా, ఆరాధన స్తుతి నీకేనయ్యా, ఆరాధనీయుడ నా యేసయ్యా. యేసయ్యా నిన్నే ఆరాధింతును, మెస్సయ్యా నిన్నే ప్రకటింతును, యేసయ్యా. Glory to the mighty Holy Spirit. Come and rise them ever in the place of Lord. నీ ప్రభావవంతమైన అభిషేకంతో మమ్మల్ని నింపి నీ కార్యాలు ఈ రాత్రి ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. 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 అందరూ చేతులు తీసుకొచ్చారండి, చేతులు తీసుకొచ్చారా? కొంతమంది చేతులు కనపట్లేదా? తీసుకొచ్చారా? చేతులు తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అమ్మా? చేతులు ఎత్తుతున్నామంటే కారణం అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు పారిపోతున్న దొంగని గన్ను చూపెట్టి పోలీసులు ఏమంటారు అంటే ఏంటి? నిరాయుధుడుగా నువ్వు లొంగిపో. వాళ్ళైతే ఆ భాషలో అది, మన భాషలో ఏంటంటే నేను నాకున్నవన్నీ ప్రక్కన పెట్టి సదా నేను నీకు లొంగిపోతున్నానయ్యా అని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చాపట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడ్డాం. ఈరోజు లొంగిపోవడానికి నేను నీవు అప్పగించుకోవడానికి సిద్ధపడితే దేవుడు తన మహిమ నీళ్ళు నింపడానికి సిద్ధపడతాడు. ఆమేన్ అంటున్నారు కానీ చేతులు ఎత్తట్లా. ఎక్కడున్నవరంటే వేసిన దగ్గరే. ఎందుకని ఈరోజు చలనము ఉండటలా. యేసయ్యేమో తన మహిమ అభిషేకంతో నింపి ప్రతి ఒక్కరిని ర్యాప్చర్ చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. ర్యాప్చర్ అంటే ఇక మామూలు కాదు. ఇక
నీ ఉన్న చోటనే ఒక మహిమకరమైన ఉజ్జీవాన్ని నీలో రగిలించి తన ప్రత్యక్షత నీ ద్వారా అనేక మందికి వెల్లడిపరచాలని నువ్వు ఆశపడుతుంటే ప్రభువు మనమేం చేస్తున్నామండి? మనమేం చేస్తున్నాం? స్తోత్రం అంటే మీకు ఎందుకు అంత ఆత్రం అనే టైపులో ఉన్నారు జనాలు. స్తోత్రం అనగానే అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సందులో ప్రియమైన బిడ్డలారా, మరి గడిచిన కొన్ని రోజుల నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది. ఆ రోజు నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది. కొంతమంది పిల్లలకు నేను చెప్పా, అరే దీపం సామాన్లు కొనుక్కోండి సామాన్లు. ఎప్పుడు కాలవాలి? అయిపోయిన తర్వాత కాలవండి, మీరు పండగ చేయండి అప్పుడు అని చెప్పేసి అన్న. అబ్బాయి అందరు కాల్చేటప్పుడే మేము కాల్చాలండి అన్నారు. కాదురా, ఏసైకి నువ్వు పండుగ చేయి. నేను ఒక మాట చెప్తాను, వాళ్ళని అక్కడ ఏమని రాయమంటే బలాత్కారులు అంటే వాళ్ళంతా బలవంతులు లేరు, చాలా భయంకరంగా వికృతంగా చేసేవాళ్ళం. మనకెందుకు కానీ మన ఆధ్యాత్మిక జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అంతే. ఎవరు ఏం చేసినా, ఎటు పోయినా, ఎలా ఉన్నా మనకు అనవసరం. అందుకనే బైబిల్లో దేవుడు శ్రేష్టంగా మాట్లాడుతూ అంటాడు. దయచేసి చదివి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే మనకన్నీ సాధ్యం.
తర్వాత 17వ వచనం చూస్తే మరియు ఆ లేఖనము ఫరోతో లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, ఆ నేను నీ యందు నా బలము చూపుటకును, నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతటా నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. అందు నిమిత్తమే ఫరో, నేను నిన్నెందుకు నియమించాను తెలుసా? ఫరో అనుకుని ఉండొచ్చు, ఈ సర్వ భూప్రపంచంలో నేను గొప్ప రాజుని అని. కొంతమంది ధనవంతులు కూడా అతిశయపడుతూ ఉంటారు, నా అంత ధనవంతుడు. ఒక ఈ వాట్సాప్లో ఒక చిన్న ఇది వచ్చింది మెసేజ్, ఇంటర్నేషనల్గా ఉన్న ధనవంతుల జాబితాలో 4వ వాడు, భారతదేశంలో ఉన్న ధనవంతుల జాబితాలో 2వ వాడు. ఈ ధనవంతుల జాబితాలో 2వ వాడేమో ఈ భారతదేశంలో ఉన్నవాడు వేసుకున్నాడు, మెడ నుంచి దాదాపు పొట్ట వరకు బంగారం దిగేసుకున్నాడు, చైన్లు కడియాలు అవి పెట్టేసుకున్నాడు. ఇంటర్నేషనల్గా ప్రపంచ ధనవంతుల్లో 4వ వాడు ఎట్లున్నాడంటే సామాన్యంగా ఒక టీషర్ట్ వేసుకొని అలా పరిగెడుతున్నాడు. అంటే ఏంటంటే మన భారతదేశంలో ధనవంతులు అంటే గొప్ప. ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు? పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమి ప్రయోజనమో లేదు. అంటే నువ్వు ఏం పొందుకోవాలని ఆశపడతావో దానివల్ల ఏమి ప్రయోజనమో ఇప్పుడు ఎవరు ఇవ్వాలి నీకు? అమ్మా కరుణించు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కరుణా హస్తం నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో అసాధ్యాలు సుసాధ్యాలుగా మారిపోతాయి. ఆయన భయంకరమైన శోధనలో నుంచి నిన్ను విడిపించి క్షేమకరమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. నేను అనుకున్నాను, ఓ మంచి ఉద్యోగం, నాకు మంచి స్థితి, ఒక ఉన్నతమైన అనుభవం, చాలా మంచిగా నేను సాగిపోతూ ఉన్నా ఉద్యోగంలో. అలాగనే దేవుడిచ్చిన రక్షణను యోగ్యంగా కాపాడుకుంటూ అనేక మందికి మంచిగా సేవ చేస్తూ సహాయం చేస్తూ మంచిగా సాగుతూ ఉన్నా. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి దినాల్లో ప్రభు నన్ను సేవకు పిలిచాడు. సేవకు పిలిచినప్పుడు, ప్రభువా నీ సేవకు నేను వస్తాను కానీ ఒకటి షరతు ఏంటంటే, నా ఉద్యోగం నేను చేసుకుంటూ నీ పని చేయాలి. నా ఉద్యోగం ఏంటంటే కెనన్ ఇండియా ఎక్స్పోర్ట్ లిమిటెడ్లో ఇంటర్నేషనల్ కంపెనీలో కోస్టల్ ఆంధ్రాకి టెక్నికల్ మేనేజర్ని నేను. చాలా ఉన్నతమైన స్థితి. ఆ స్థితిని విడిచిపెట్టి రావాలంటే నాకు ఇష్టం లేదు. అందుకని ప్రభుతో చెప్పాను, నేను ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా సువార్త చేస్తాను ప్రభువా, బట్ నేను డబ్బులు అడగను ప్రభువా, నాకు నీవిచ్చిన ఈ శాలరీ నేను ఖర్చు పెట్టుకుంటానని ప్రభు సన్నిధిలో ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ జాబ్ నాకు వద్దు కానీ నువ్వు కావాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే బాధేసింది, ఏడుపు వచ్చింది. లేదు ప్రభువా, ఐ కాంట్ రిజైన్ మై జాబ్ అని చెప్పేసేసి జాబ్ అలాగే చేస్తూ ఉన్నా. ఆ తెల్లారే ఈరోజు రాత్రి దేవుడు దర్శించాడు. తెల్లారి వెళ్తుంటే భయంకరమైన యాక్సిడెంట్ అయిందండి. ఆ యాక్సిడెంట్లో ఒక లారీ చైన్ నా బైక్ని పట్టుకొని దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఈడ్చుకొని వెళ్ళిపోయింది. బట్ డైయింగ్ పొజిషన్లో అలా పడిపోయి ఉన్నాను. అందరూ చనిపోయాను అనుకుంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ మౌనమైన ఇక ప్రాణం లేని నీ జీవ శవంలాగా పడి ఉన్న ఆ స్థితిలో దేవుని స్వరం నా మనసులోకి వస్తుంది, క్షణం మాత్రం నేను విడిచిపెట్టానని. నా ప్రభు నన్ను క్షణం మాత్రం విడిచిపెడితే, ఆ మరణకరమైన పరిస్థితుల్లో పడి ఉంటే, నా జీవితాంతం విడిచిపెడితే కనీసం ఒక్కరోజు కూడా నేను ఆయన సన్నిధి లేకుండా బ్రతకలేను. అప్పుడు వెంటనే ఇక అమ్మ యేసయ్య అన్నాను. అక్కడ పక్కన వాళ్ళందరూ చూసారే బ్రతికే ఉన్నారా అని చెప్పేసి గబగబా వచ్చి మరి నా బ్యాగ్లో నుంచి మా కంపెనీ కార్డు తీసి ఫోన్ చేశారు. వాళ్ళు కారు వేసుకొని వచ్చి మరి గబగబా హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. ఏం జరిగింది ఏంటని మొత్తం చూస్తే ఒక దెబ్బ కూడా తగలేదు. దెబ్బలు తగిలినాయి, చాలా భయంకరంగా బ్లడ్ పోయింది, కానీ ఒక్క ఎముక కూడా ఎరగలేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఇంటికి వచ్చి
ఒక 2-3 రోజులు చాలా ఇక స్ట్రగుల్ అవుతున్నాను. పాడైకండు నేనేం చేయాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలని ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకుంటే, నీ జాబ్ విడిచిపెడితే నేను నిన్ను మహిమకరమైన పాత్రగా నిన్ను వాడుకుంటాను. చాపర్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడ్డాం. వెంటనే నా జాబ్ రిజైన్ చేశానండి. జాబ్ రిజైన్ చేసేటప్పుడు కంపెనీ ఆ జిఎం అన్నారు, నీకు నేను ఇచ్చే శాలరీ లేకపోతే నువ్వు బ్రతకలేవు అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నేను బ్రతకగలనండి అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాదు. అలా సేవ ఎలా చేయాలి సేవ అంటే ఏంటో నాకు తెలియదు, ఏమీ తెలియదు. ఏదో చర్చికి వెళ్ళి కాసేపు వాక్యం చెప్పమంటే చెప్పొస్తాను, కానీ సేవ అంటే నాకు ఏమీ తెలియదు. అప్పుడు వెంటనే ప్రభువుని అడిగితే ప్రభు మోకరించి ప్రార్థన చేయాలని చెప్పేసి అన్నారు. ప్రియమైన బిడ్డలారా, రాత్రి 2 గంటలు కలిసి ప్రార్థనలు ప్రారంభించి పోరాడేవాడిని దేవునితోటి. రాత్రి 2 గంటలకు లేచి ప్రభు పాదాలు పట్టుకొని ఇచ్చేవాడిని. ప్రభువా ఒక్కసారి నన్ను దర్శించవాలి. ప్రతిరోజు అలాగూ 18 నెలలు ప్రభు పాదాల దగ్గర గడిపి ఏడుస్తూ ఉండేవాడిని రోజు. నా పని ఏంటంటే 2 గంటలకు లెగటం, ఫ్రెష్ అప్ అయిపోవటం, మంచిగా ఉతికిన బట్టలు ధరించుకోవడం, ప్రార్థనా గదిలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉండేవాడిని. ప్రభు పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ఉండేవాడిని. మరలా వెంటనే 6:30కి బయటకు వచ్చి మరి పిల్లలకి మరి ఆ యొక్క పాశ్రమ గారికి మరి పనుల్లో సహకరించి వాళ్ళని స్కూల్లో దింపేసి మళ్ళీ వచ్చి 10 గంటలకు మోకరించి దాదాపు 4 గంటల వరకు ఏడుస్తూనే ఉండేవాడిని ప్రభు పాదాలు పట్టుకొని. ప్రియదేవులారా, నా అనుభవం ఏంటంటే దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చే అనుభవం. ఆ టైంలో ఏం సేవ చేయాలంటే ఎలా చేయాలి, ఒక మనిషితో ఎలా మాట్లాడాలి ఏమీ తెలీదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో 18 నెలలు ప్రభు దగ్గర కఠోర ఉపవాస దీక్షలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ తేలపురంలో నేను నిన్ను వాడుకోబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ తేలపురంలో ఒక భయంకరమైన వ్యక్తిగా జీవించానో, ఏ తేలపురంలో ఒక వ్యతిరేకమైన వ్యక్తిగా జీవించానో, అదే తేలపురంలో తన మహిమతో తన దాసుని బలపరిచి వాడుకోవటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, నా దేవుడు ఎవరంటే అందుకని అంటున్నాడు ఇక్కడ, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమి కాదు. నువ్వు అనుకుంటావు నేను ఇది సాధించాలి అని, నీ బలముతో, నీ డబ్బుతో, నీకున్న బంగారంతో, వెండితో, అధికారంతో, చాలా భయంకరమైన ఉన్నతమైన స్థితితో నువ్వు సాధించాలనుకునేదంతా వ్యర్థమే. నీ ఆలోచనలు దేవుని ఎదుట నెరవేర్చబడవు. నేను అనుకున్నాను నాకు ఈ ఉద్యోగం ఉంటే చాలు అనుకున్నాను, కానీ ఆ ఉద్యోగం నాకు వద్దు అని ప్రభు చెప్పాడు. నాకు ఈ ఉద్యోగం ఉండి మంచిగా నేను నా బిడ్డలను పెంచుకోగలను, మంచి ఉన్నతమైన స్థితి నాకు వస్తుంది అనుకుంటే అది నాకు వద్దు అన్నాడు ప్రభు. ప్రియమైన బిడ్డలారా, అది విడిచిపెట్టిన తర్వాత నేను పడిన బాధలు మామూలు బాధలు కాదండి. పిల్లలకి భోజనం పెట్టలేని పరిస్థితి, చాలా అస్తవ్యస్తమైన స్థితిలోకి వెళ్ళిపోయాను. కనీసం ఒక January 1కి 31st నైట్కి అక్క ఫోన్ చేశారు. మా అక్క, రేపు వస్తున్నాం శ్యామ్ అని చెప్పేసి అన్నారు. రండి అక్క అన్నాను. ₹1 లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి అక్కడ ఒక విశ్వాస ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 200 ఇస్తారా, నేను మా అక్క వాళ్ళు వస్తున్నారట, మరి ఏదన్నా వారికి మరి సిద్ధపరచాలి కదా అని అంటే, ఆయన నవ్వుతూ అన్నాడు, ఊరుకొండే పాస్టర్ గారు, నేను ఎవ్వరికి కొత్త సంవత్సరంలో అప్పులు ఇవ్వవద్దు అనుకున్నానండి, నన్ను మీరేం అడగొద్దండి అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంతో భయంకరమైన బాధ. ఏం చేయాలో అర్థం కాదు. ఆయనకి లేక అంటే కనీసం కానుక రూపంలోనైనా కనీసం ఒక ₹1000 ఇవ్వగలిగినంత సమర్థత కలిగిన ఉన్నతమైన డబ్బున్న వ్యక్తి. ప్రియమైన బిడ్డలారా, చాలా బాధపడుతున్నా, ఏడుస్తున్నాను ప్రభు పాదాలు పట్టుకొని. ఎందుకు నాకు ఈ పరిస్థితి ప్రభువా, ఏంటి నా పరిస్థితి అని ఏడుస్తుంటే ప్రభు అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా, నేను చూస్తాను కదా, నీకెందుకు నువ్వు బాధపడుతున్నావు. వెంటనే ఇంకంతే ప్రార్థన చేసుకొని బయటకు వచ్చానండి. ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి,
తమ్ముడు ఎక్కడున్నారని అన్నారు. అన్న నేను ఇంటికాడ ఉన్నానంటే ఒకసారి అర్జెంటుగా రండి అని చెప్పిస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే 50 కేజీల బియ్యం, సన్న బియ్యం కొనేసి ఉంచాడు. 1000 రూపాయలు కానుక సిద్ధపరచుకొని ఉంచాడు. ఇదిగో ఇచ్చాను, నీకు ఇస్తున్నాను, ఇది చక్కగా ఈ నూతన సంవత్సరంలో నా కోసం ప్రార్థన చేయని చెప్పేసి ఇచ్చాడు. ప్రియమైనరా, ఇంకో చోటేమో ఇంకో పాస్టర్ గారిని ప్రేరేపించాడంట దేవుడు. ఒక 2 కేజీల కారం పట్టించు, నా సేవకుడు వస్తాడు, అతను నూతన సంవత్సరంలో నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత దిగజారిపోయిన అనుభవంలో కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నామో అంత ఉన్నతంగా పండగ చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. నా ప్రభువు నమ్ముకుంటే, నా ప్రభు మీద ఆధారపడితే, ప్రభువు మీద నువ్వు ఆనుకుంటే, నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత క్రియలు ప్రక్కన పెట్టి ప్రభు మీద నువ్వు ఆనుకోగలిగితే ప్రభు నిన్ను పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు కరుణించు దేవుని వలననే నీ జీవితంలో సమస్తము సాధ్యమైపోతాయి. సమస్తము సాధ్యమైపోతాయి. ఏది అసాధ్యంగా ఉంది? అనారోగ్యం నీకు అసాధ్యమా? హృదయం బిళ్ళరా, అంత భయంకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు సేవలో నడిపిస్తూ, బలపరుస్తూ, దీవిస్తూ, తన మహిమను వ్యక్తపరుస్తూ, ఒక ఉన్నతమైన దర్శనముతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో హృదయం బిళ్ళరా, మరి గడిచిన 2 సంవత్సరాల క్రితం కిడ్నీస్ ఇన్ఫెక్షన్ వచ్చి మంచం మీదే ఉన్నాను. సంవత్సరమున్నర మంచం మీదే ఉన్నాను. హాస్పిటల్కి వెళ్తే డయాలసిస్ చేయాలన్నారు. డయాలసిస్ నాకు వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ప్రియమిత్రులారా, ఇంటికి వచ్చేసేటప్పుడు డాక్టర్ గారితో కొంచెం మెడిసిన్ రాస్తారా అన్నాను. మెడిసిన్ రాస్తారంటే నువ్వు చచ్చిపోతావు తెలుసా అన్నాడు డాక్టర్ గారు. డాక్టర్ గారితో ఒకటే మాట అన్నాను, నేను ఈరోజు చచ్చిపోతాను, బట్ రేపు టుమారో ఆర్ ఆల్సో డైడ్. ఎందుకని ఒకవేళ నువ్వు బతుకుందామనుకుంటావేమో, ఈరోజు నేను చచ్చిపోతే ఖచ్చితంగా రేపు కాదు, వచ్చే సంవత్సరమైనా పై సంవత్సరమైనా నువ్వు కూడా చచ్చిపోతావు అన్నాను. నీకు పిచ్చి పెట్టింది, ఏసై పిచ్చి అని చెప్పేసి అన్నాడు. నేను పాస్టర్ గారు అండి, అలాగే ఉంటుందిలేండి, వదిలేసేయండి అన్నాను. ప్రియమిత్రులారా, వచ్చేసారు ఇంటికి. వచ్చేసిన తర్వాత దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. పిల్లలందరినీ పిలిచి, మరి పాస్టర్ గారిని పిలిచి, ఇక నేను చచ్చిపోయినా మీరు దేవుని కొరకు నమ్మకమైన పరిచర్య చేయండి అని చెప్పేసి అన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా చేసి చెప్పి ఇక అలాగ పడుకున్నాను. భోజనం లేదు. సంవత్సరంన్నరలో బ్రతకడం కోసం ఇంత తినేవాడిని. ఇక ఏదో అడిగేది కాదు. అది కూడా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో అలా పడిన స్థితిలో నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, పలానా హాస్పిటల్కి నువ్వు వెళ్ళి అన్నారు. అక్కడ ఒక జూనియర్ డాక్టర్ని, అక్కడ ట్రైనింగ్ అయ్యే ట్రైనీ డాక్టర్ని నాకు ట్రీట్మెంట్ చేయడానికి దేవుడు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ట్రైనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఈ రిపోర్ట్స్ అన్ని చూసి, మీరేం చేస్తారండి అన్నాడు. నేను పాస్టర్ గారిని అండి అనగానే వెంటనే ఆయన ఒకసారి ఆపరేషన్ థియేటర్కి వెళ్దామని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళి అని చెప్పాడు ఒక మాట, ఇదిగో మీకు చిన్న ఇది ఉంది, ఆ చిన్న ప్రాబ్లమ్ని నేను మరి చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి వస్తుంది మీకు. అది చేస్తే మీకు నాకు తెలిసి దరిదాపు ఒక 90% మీ ఆరోగ్యం సెట్ అయిపోద్ది, ఓర్చుకుంటారా అన్నాడు. లేదండి, టెస్టులకు చేయాలి కదండి, మీకు అన్నీ ఎందుకండి, ఓర్చుకుంటారా అని అడిగాడు. నేను ఓర్చుకోవడానికి సిద్ధమేనండి అన్నాను. ప్రియమైన బిడ్డలారా, వెంటనే ఆపరేషన్ థియేటర్లో మళ్ళీ స్కానింగ్ పెట్టి చూసి అన్నీ చూసి గబగబా మిషన్ పంపించి లోపలికి ఆ యూరేటర్స్ దగ్గర నుంచి కిడ్నీస్ దగ్గర నుంచి యూరేటర్లో ప్రాబ్లం ఏదో ఉంటే 2 యూరేటర్స్లో ఆ 2 యూరేటర్స్లోకి ఆ మిషన్ పంపించి అక్కడున్న చిన్న అబ్స్ట్రక్షన్స్ చిన్న ఇవి ఉన్నాయంటండి. జస్ట్ అది కాయిల్లాగా ఉంటాయి కదా, అవి ఉన్నాయని చెప్పి బ్లాక్స్, అవి తొలగించి అవి తొలగించేశాడు. మరి మీకు 2 రోజులు బ్లీడింగ్ అవుద్దు, ఓర్చుకుంటారా అన్నాడు. ఓర్చుకుంటానండి అన్నాను.
బ్లీడింగ్ అయింది చాలా, ఇక వచ్చేసాను. వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ 2 రోజులు ఉండొచ్చు కదా అన్నారు. లేదండి వెళ్ళిపోతానని చెప్పాను. వచ్చి మెడిసిన్ తీసుకున్నాను, రాసేసాడు, మెడిసిన్ తీసుకున్నాను, వచ్చేసాను. ఆ 2 రోజులు ఒక 4 రోజులు మెడిసిన్ వాడాను, నార్మల్ అయిపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంవత్సరమున్నర పడిన బాధ నా ప్రభు మా సంఘ సభ్యురాల్లో ఒక సభ్యురాల ద్వారా దేవుడు మాట్లాడాడు. నా కుమారుడా, నేను చనిపోతానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను నిన్ను బాగు చేసి నా మహిమతో 2 అభిషేకంతో నేను నిన్ను వాడుకోబోతున్నానని దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చెబుతున్నా, నీ ప్రయాస వ్యర్థమైంది. చాలామంది ప్రియమైన బిడ్డలారా పరుగులెడుతూ ఉంటారు. అది సాధించాలి, ఇది సాధించాలి, ఏదో ప్రయాసపడాలి. అందుకని అంటాడు, ఓ ఫరో, నిన్ను ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నిన్ను ఏర్పాటు చేసిన కారణం ఏంటో తెలుసా? నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేశానంటే, నేను నీ ద్వారా నా మహిమను కనపరుచుకోవడానికి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈరోజు ప్రభు నిన్ను ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? ప్రభు తన మహిమ మందిరంలోనికి నిన్నెందుకు సమకూర్చాడు తెలుసా? ప్రభు తన కార్యాలను నీకు అనుగ్రహించడానికి ఎందుకు ఈ స్థలమును నడిపించాడు తెలుసా? తన మహిమ నీ ద్వారా వ్యక్తపరచడానికి. దేవుడు తన మహిమ నీ ద్వారా వ్యక్తపరచడానికి తన మహిమకరమైన కార్యాన్ని నీలో జరిగించి ఉన్నతమైన దర్శనంతో నిన్ను తన మహిమలో స్థిరపరిచి నడిపించడానికి సిద్ధపరిచాడు ఆయన. అందుకనే నీకు రోగం ఉన్నా బాధ లేదు, ఇబ్బందులున్నా బాధ లేదు, సమస్యలున్నా బాధ లేదు. యు డోంట్ అఫ్రైడ్. ఎందుకనంటే we are the victorious God. We have the victorious God. అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు చాలామందికి ఈ విషయం తెలియక ప్రయాసపడుతూ ఉంటారు. ఏదో గాలికి ప్రయాసపడినట్లుగా ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. You can't do anything without God. Can't do anything without God. దేవుడు లేకుండా నువ్వేమీ చేయలేవు. అనుకుంటావు నేను ఏదైనా చేయగలని. దేవుడు తలుచుకుంటే క్షణంలో నీ జీవితం మారిపోతాయి. దేవుడు తలుచుకుంటే క్షణంలో నీ పరిస్థితులు మారిపోతాయి. దేవుడు తలుచుకుంటే క్షణంలో నీ జీవితంలో బంధకాలు తొలగిపోతాయి. ఒక సహోదరి 4-5 నెలల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. డాక్టర్స్ డిక్లేర్ చేసింది ఏంటంటే షీ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్ కణితులు ఈమెలో చాలా ఉన్నాయి లోపల. బట్ షీ విల్ టు డై అని చెప్పేసి అన్నారు. కొద్ది కాలం ఏమో బ్రతుకుతుంది అన్నారు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు వరకు తిరిగారు. మా చర్చి తేల్బ్రోల్ చర్చి మెంబరోల సహోదరి ఆయన అడిగాడు, పాస్టర్ గారండి ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వస్తారా అని అన్నారు. ఏనాయనా అన్నాను. మా అక్క ఈ పరిస్థితి ఇలా ఉందండి అని చెప్పేసి అన్నాడు. సరే వస్తాను ఆయన. అప్పటికే దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఉన్నదా కష్టపడితే భోజనం చేసినట్లు, లేకపోతే లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు 3 లక్షలు అప్పులు చేసి ఖర్చు పెట్టేశారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రియమిత్రులారా, అదే సమయంలో దేవుడు మరి వెళ్ళమని ప్రేరేపణిస్తే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో చూయించుకుని బయటకు వచ్చేటప్పుడు నేను వెళ్ళాను. కన్నవారి నుంచి వస్తా మరి పిన్నం నేను హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు బయట కూర్చొని బోర్ని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నాను. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే నాకు క్యాన్సర్ అంటయ్యా, నేను చచ్చిపోతానయ్యా. ఎవరు చచ్చిపోతామని చెప్పింది? ఎవరు నీకు? దేవుడు చచ్చిపోతామని నాకు చెప్పలేదే అన్నాను. అదేంటి మీరు అట్ట మాట్లాడతారయ్యా? ఇదిగో రిపోర్ట్స్ అన్నీ ఇంత పెద్ద ఫైల్ అండి, ఇదిగో ఈ రిపోర్ట్లన్నీ ఇదేనయ్యా అని చెప్పిస్తానంది. ఆ రిపోర్ట్లన్నీ చూస్తే నిజంగానే కార్సినోమా అని రాశాడు. క్యాన్సర్ అని డైరెక్ట్గా రాయకోకుండా ఒక డాక్టర్ ఇక్కడ ఏం తెలియగల రాశాడంటే కార్సినోమా అని రాశాడు. అంటే క్యాన్సరే, దాని అదొక నామకరణం అన్నమాట. ఇక భయపడిపోతుంది, వేదన పడుతుంది. ఆమె గురించి వచ్చి మందిరంలో ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రార్థన చేయటం దాదాపు ఒక నెల రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆమెతో ఫోన్ చేసి జస్ట్ ఒకసారి మందిరానికి మీరు రండమ్మా అన్నాను. మందిరానికి మీరు రండమ్మా అన్న తర్వాత ఆమె ఒక్కసారి కూడా మందిరానికి రావట్లేదండి. ఎందుకంటే ఆమెలో ఉన్న దురాత్మ ఆమెను మందిరానికి రానివ్వట్లేదు. వెంటనే వాళ్ళ బ్రదర్తో చెప్పాను, వెళ్దాము ఒకసారి అన్నాను.
ఇంటికి వెళ్దాం అంటే ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, మేము వెళ్ళేటప్పటికే మంచి భోజనం సిద్ధపరిచి అయ్యా భోజనం చేయండి అంది. భోజనం చేయండి అనగానే లేదు లేదు కూర్చోండి అమ్మా కొంతసేపు అన్నాను. నా ఎదురుగా కూర్చోండి అని చెప్పేసి నా కుర్చీ ఇక్కడ వేసింది, ఇక్కడ కూర్చోండి అన్నాను. కూర్చుండనని మాట్లాడుతూ ఉన్నాను. అప్పటికే డ్రింక్ తెచ్చి మాజా ఏదో తెచ్చి ఇచ్చింది. చక్కగా తాగకూడదు కానీ ఆమె మరి ప్రేమతో ఇచ్చిందిగా. పాస్టర్ గారిని ప్రేమతో చంపేస్తారు ఈ మధ్యన జనాలు, విశ్వాసులు కదండి, అవునా? ప్రేమతో ఇచ్చిందిగా, తీసుకొని తాగేసిన తర్వాత మాట్లాడుతూ ఉన్నా. ఇంతకీ ఇప్పుడు ఎట్టుందమ్మా మీకు ఏంటి అంటే, ఇక గబ్బ ఊగిపోతా నేను చచ్చిపోవాలనిపిస్తుందని. నోర్మై ఎక్కడి నుంచి వచ్చో చెప్పానంటే, నాకు తెలుసు కదా నన్ను పంపించారు చంపేయటానికి, ఏమని చంపేయటానికి 3 రోజుల్లో తీసుకెళ్ళిపోతున్నాను. క్యాన్సర్ రోగము పెట్టింది చెప్తుంది దురాత్మ, నేనే అని చెప్తుంది. వెంటనే ఇంకా అక్కడ సర్లే కానీ నీ పని ఇక్కడ చెల్లదులే, మందిరానికి వెళ్దామని చెప్పేసి గబగబా వాళ్ళ బ్రదర్కి చెప్పాయా మీ కారు తీసుకుని రండి, మందిరానికి తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి తేలప్రోలు తీసుకుని వచ్చాం. ఈరోజు యోగ్యమైన ఆరోగ్యంతో నింపబడి పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఉంది. చాపట్లు కొట్టి ప్రభు నామని మయబడ్డా. ఈరోజు నువ్వెంత ప్రయాసపడి లక్షలు ఖర్చు పెట్టినా రాని ఆరోగ్యము, 1000 రూపాయలు ఖర్చు పెట్టి నేను సమకూర్చబడుకోవాలని ప్రయాసపడినా రాని ఆరోగ్యము నా ప్రభు ఒక్క క్షణంలో ఇవ్వగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క క్షణంలో ఇవ్వగలిగిన వాడు. అందుకనే నీ ప్రయాసను నువ్వు మానుకోవాలి. నువ్వెంత ప్రయాసపడినా. అందుకనే భక్తుడు పాట రాశాడు. ఏం పాట? రాత్రంతయు రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను, రమణీయలు తులలో రతనాలను నడిపించు. ఆమేన్. ఈ పాట అసలు ఇప్పుడు గుర్తుండట్లే చాలామందికి కదండి. పాత పాటలో నాకు మోజేస్ బాబు పాడే పాటలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ప్రతీ నెల పాస్టర్ సెమినార్కి వచ్చినప్పుడల్లా ఒక క్రొత్త పాట, పాత పాటలే, కొత్త పాటలు కాదు. ఇప్పుడు అన్ని డిస్కో పాటలే. నేను ఇంకో పాస్టర్ గారు కలిసి ప్రయాణమే వెళ్తున్నాను, విజయవాడ వెళ్తున్నాను. వెళ్తుంటే ఆ పాస్టర్ గారు నేను మాటల సందర్భంలో అన్న ఏసన్న గారు ఉన్నప్పుడు పాటలు ఎట్లున్నాయి, ఏసన్న గారు చనిపోయిన తర్వాత పాటలు ఎట్లున్నాయి అని అన్నాను. అంటే అవును సోదరా, చాలా భయంకరంగా అన్ని మ్యూజిక్లే కానీ ఏం కనపడతలేదు. ఇప్పుడు ఆ పాట పాడాలంటే మనం కనీసం ఒక 4 రోజులైనా తపస్సు చేయాలి. ఎందుకని అంటే మ్యూజిక్కి అలవాటు పడిపోయింది ప్రపంచం. ఆత్మీయమైన పాటలు పాడటానికి బదులు, అందుకనే అక్కడ పాత భక్తులు ఉన్నారండి. ఎవరు? మైబీ మాసిలమ్మని గారు, మంగమూరు దేవదాసయ్య గారు, ఇంకా పురుషోత్తమ చౌదరి గారు, గొప్ప దైవజనులు, మంచి వాళ్ళు పాడుతుంటేనంట పరిశుద్ధాత్ముడు ఆకాశంను తీగివచ్చి తన కార్యాలు ప్రత్యక్షపరిచి వెళ్ళేవాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మహిమకరమైన పాటలు అవన్నీ పక్కన పెట్టేశాం. క్రొత్త పాటలు నేనంటే నీకెందుకో, నీకెందుకు అంట. ఆయనకి ఎందుకు అన్నప్పుడు మనం ఇక్కడ ఉంటాం ఎందుకో.
అంటే రకరకాల అట్లా కాదు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకొని దేవునిలో నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, నీ ద్వారా ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. ఆమె ఈ రోజుకి మంచి ఆరోగ్యంతో నింపబడి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆమెలో ఏలుబడి చేస్తున్న దురాత్మలో. సరే, ఆమెను ఎట్టగొట్ట బతికించేమనుకుంటే వాళ్ళ అబ్బాయికి 11 సంవత్సరాలు, వాళ్ళ అబ్బాయికి చేశారు. మళ్ళా ఆడున్నది ఇంతే కానీ మహా బలశాలని కూడా ఒక గుద్దుతో గోడ గుద్దేస్తున్నాడు. అందరూ బెదిరిపోతున్నారు, బాబు ఈయన్ని పట్టుకోవడం. ఆయన చూసి ఆటో వేసుకుని ఆయన చర్చిలో తీసుకొచ్చేయండి అయ్యా అన్నాను. అంటే ఆ ఆటో కూడా ఆడి వేసాలు చూసి, అమ్మో నేను రానండి, మీకు దండం పెడతానండి అంటున్నాడంట ఆటో వాడు. ఏం చేయాలి ఇప్పుడేక? అర్ధరాత్రులు వాళ్ళ తమ్ముడు పంపించడం బాగోదు. వెంటనే వాళ్ళ తమ్ముడు భార్య, నేను, పాస్టమ్ గారు కలిసి వాళ్ళ కారు వేసుకుని వెళ్ళి ఆ పిల్లోడి అమ్మని ఎక్కించుకొని వచ్చాం. ఎక్కించుకొని వచ్చిన తర్వాత అసలు ఏంద్రా నీ కథ అంటే ఆడు చెప్తున్నాడు, ఇదిగో స్కూల్లో వీడు బాగానే ఉన్నాడు, స్కూల్లో నుంచి పెన్సిల్ కిటికీలోకి పాడైపించిందంట. కిటికీలోకి పడేపించి ఆ కిటికీ నుంచి మరి తిరిగి బయటికి వెళ్ళేపాటికి ఆ పొదల్లో నేను దాంకుని ఉన్నాను, ఈయన్ని పట్టేసుకున్నాను, ఈయన చంపేస్తానని అంటున్నాడు. చంపేసేయరా అన్నాను. చంపేసేయరా, ఎందుకు ఇంకా ఏసై లేడుగా, చంపేసేయ అన్నాను. ఏసై మందిరమేగా ఇది అని అన్నాడు. ఇక ఎట్ట కాదురా, నీ వ్యవహారం ఏంటో తేల్చాల్సిందే అని చెప్పేసేసి పాస్టమ్ గారికి చెప్పాను. పాస్టమ్ గారు ఓ మంచి సీసా తెచ్చేసేయండి అన్న. సీసా తెచ్చేయండి అనేప్పటికీ ఇక కేకలు పెడుతున్నాడు, నేను సీసాలోకి వెళ్ళను అంటున్నాడు ఆడు. ఇంతకీ సీసాలోకి వెళ్తాడా వెళ్ళడా అమ్మా? ఎవరండి ఇది? చిన్న క్వశ్చన్ నేను అడిగింది. వెళ్తాడా వెళ్ళడా? దేవుని మందిరంలో ఉండి దేవుడు చెప్పిన మాట వింటే ఎక్కడికి వెళ్తాడాడు? ప్రార్థన చేసి ఊదరా అన్నాను. డామును పడిపోయాడు. వెంటనే ఆ సీసా మూత పెట్టేసి ఇక తీసుకెళ్ళి ఎక్కడో హ్యాపీగా ఉన్నాడు. ఏడో రోజు ఎందుకు చెప్తున్నానంటే నా దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలిగిన వాడు. అందుకనే భూమి ఆదాంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అందులో ఉన్న సమస్తము మీద నీకు నేను అధికారం ఇస్తున్నాను, నువ్వు వాటికి లోబడొద్దు, వాటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను కాబట్టి వాటిని ఏలో. ఈరోజు చాలామంది అధికారానికి లోబడిపోతున్నారు కానీ, సాతానుగాడికి లోబడుతున్నారు కానీ, ఇంకా లోక సంబంధమైన విషయాలకు లోబడిపోతున్నారు కానీ, ఇంకా నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏమనుకోబాకండి, ఇక్కడ
సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి అంటే ఏంటి? ఇల్లు కట్టిన ఇంట్లో పెళ్లి చేసిన ఇంట్లో ఏంటి? ఇల్లు కట్టిన ఇల్లు అయినా పెళ్లి చేసిన ఇల్లు అయినా 6 నెలలు పెద్దల సామెత అది. ఊరికనే చెప్పలా. 6 నెలలు ఏముంటుంది? కరువు ఉంటుందట. సరే, అది చూడాలిగా ముందు. అది చూడాల. ఏం చేసి గబగబా వెళ్ళిపోయి ఇక తీసుకొచ్చాడు. ఆయన ప్రతి గది తిరిగేసి అసలు కిందకి దిగిన తర్వాత ఆ ఇంటికి పిల్లర్స్ వరుసనే వేస్తారు కదండి. ఎదురున్న పిల్లరు అసలు దీనివల్లనే మీకు అంతా మీరు కూడా వెళ్తారా? ఒక ఆమె అర్ధరాత్రి ఫోన్ చేసింది. అర్ధరాత్రి ఫోన్ చేసి, అయ్యగారు నేను నిద్రపోతున్నాను. మా పాస్టమ్ గారు ఫోన్ ఎత్తారు 12:30, 1 గంటకి. అప్పుడు దాకా తిరిగి మీటింగ్స్లో తిరిగి వచ్చి పడుకున్నాను. నిద్ర పట్టేస్తుంది కదండి. నిద్రపోయాను. పాస్టమ్ గారు ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తి, ఎవరబ్బా అంటే, అన్నతో ప్రార్థన చేసుకుందామని. అన్న ప్రార్థన చేసిన తర్వాతే ఇంట్లో గొప్ప విషయం, ఇంట్లో అడుగు పెడదామని. ఎప్పుడు? ఇప్పుడు అన్న ప్రార్థన ముఖ్యమా? ఆడు చేసిన ఉంటారు. ఎందుకనంటే ముహూర్త బలం. ఆడొచ్చి అంతా తిరిగేసి ఇల్లు. నేనేం ప్రార్థన చేశాను నాకు తెలియదు. పాస్టర్ గారు లేచిన తర్వాత పొద్దున్న అంత గట్టిగా చేశారు ప్రార్థన అన్నారు. నేను ఎవరికి చేశానమ్మా ప్రార్థన? నువ్వు భలే మాట్లాడుతున్నావు అన్నాను. భలే మాట్లాడుతున్నావు. అదేంటి? పలానా ఆమెకు ప్రార్థన చేశారు కానీ నేను చేయలే, ఊరికోసాలు కానీ నువ్వు మరీ అట్లా మాట్లాడుతున్నావు అన్నాను నేను. తీరా అన్నా దేవుడు భలే కార్యం చేశాడు, మీతో గొప్పగా ప్రార్థన చేయించాడన్న మాకానంద ఆ తల్లి. నీకు వందనాలు నా తల్లే. అర్ధరాత్రులు పెట్టుకోమని చెప్పింది ఎవడు అసలు మిమ్మల్ని? దయ్యాలు తిరిగే టైంలో. ఏ టైంలో? అర్ధరాత్రులు పెట్టుకుంటారా? సరే, కిందకి దిగేసి మొత్తం తిరిగేసి ఈ పిల్లర్ తీసేస్తే ఇప్పుడు ఏం సెట్ అయిపోద్ది? అలాగయ్యా వెంటనే తీసేస్తామన్నాడు అని చెప్పేసి గబగబా ఆ మిషన్ తీసుకొస్తారు కదండి. ఇప్పుడు పిల్లర్స్ పగలగొట్టడానికి ఏమొచ్చినాయి? వైబ్రేటర్ మిషన్స్ వచ్చేసినాయి. గబగబా మిషన్ తీసుకొచ్చాడు. కాంట్రాక్ట్ ఇచ్చాడు. మీకు 2,000 ఇస్తాను కానీ ఈ పిల్లరు ఆ 2,000 సంగతి ఏమో. ఆ పిల్లర్ పగలగొట్టే ఊడు చచ్చిపోయాడు. ఆ బిల్డింగు కుప్ప కూలిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రయాసపడితే ప్రయోజనం లేదు. నీ ప్రయాస వ్యర్థమైంది. నీ ప్రయాస పనికిరాంది. అందుకని వాక్యం ఏమని చెప్తుంది ఇక్కడ? పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కరుణించు దేవుని వలననే. ఏంటి? ఆయన వలన కలిగిన ఆ అద్భుతాన్ని నువ్వు ఆస్వాదించడానికి బదులు లోక సంబంధమైన మనుషుల వైపు పరిగెడుతున్నావా? లోక సంబంధమైన ప్రయాసపడుతున్నావా? గాలికి పడినట్లుగా ప్రయాసపడుతున్నావా? ప్రయోజనం లేదు అనుకున్నాడు యాకోబు అన్నాడు, ఇదిగో నా కుమారుడా, నేను చావకుండా నిన్ను ఆశీర్వదించినట్లు ఏం చేయాలి? నా కొడుకు మంచి మాంసం వేటాడి తీసుకుని వచ్చి నాకు భోజనం సిద్ధపరచుకురా. అప్పుడు నేను వెంటనే అసలు ఇవ్వాలనుకున్నది ఏమో ఎవరికి? యోసేపుకి ఇవ్వాలనుకున్నాడు. ఏషావుకి ఇవ్వాలనుకున్నాడు. ఎవరు పొందుకున్నారు? అంటే దేవుని ఉద్దేశం ఎవరి మీద ఉంది?
దేవుని ఉద్దేశము ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలనుకుంటే దేవుని ఉద్దేశము యాకోబును కమ్ముకుంది. ఈరోజు అంతే, దేవుని ఉద్దేశాలు నీ ఎడలో నెరవేర్చబడతాయి, కానీ నీ ఆలోచనలు ఏది కూడా నెరవేర్చబడవు. అంటే నువ్వు ఇప్పుడు నీ ప్రయాసలు మానేసి ఎవరికి అప్పగించేయాలి? అప్పగించేస్తున్నారా? అప్పులోడు వచ్చి మీ ఇంటి ముందు నిలబడి నిన్ను ఇబ్బంది పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? చెప్పరేంటమ్మా? ప్రభువా నన్ను పడమన్నావు కదయ్యా, నేను పడతానయ్యా నన్ను ఎదురు చూస్తారా? ఒక రోజు ఒక అతను వచ్చాడు, 10,000 ఇవ్వాలి. భయంకరంగా తిట్టేస్తున్నాడు. కోపం వచ్చేసింది. ఇలాంటి 10,000 ఎన్ని చూశాను ప్రభువా. అప్పుడు నా శాలరీ 70,000, జాబ్ రిజైన్ చేసే టైంకి. ఇప్పుడు దరిదాపు 1,80,000 ఎలా అయ్యేది. ఇలాంటి 10,000 ఎన్ని చూశాను ప్రభువా. ఇది అంటున్నాడు, ఏయ్ ఇక మాట్లాడబోకో, వచ్చే పలానా రోజురా, నీ డబ్బులు నీకు నేను ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా? చెప్పరు, ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఏం చేయాలి? ప్రయాసపడు వాని వలనైనను పొందగోరు వాని వలనైనను చెప్పేసే నీకు అంతే. ప్రార్థన చేస్తున్నా. ఇక బలిపీఠం మీద కూర్చున్నా. బలిపీఠం మీద కూర్చొని చిన్న పిల్లవాడు ఏడిచినట్టు ఏడుస్తున్నా. అయ్యా ఆయన రేపు రమ్మన్నాను, ఈరోజు కనుక నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నిజంగానే ఆడు నా అంతు. ఎందుకని? మంచిగా మాట్లాడి పంపించేది ఏది ఉండేది కాదు. నేనేమన్నాను? మీరనరా, అవసరమైతే మీరు కూడా అయ్యా ఊరుకుంటారా? మిమ్మల్ని మరీ దిగజార్చి మాట్లాడుతున్నారు, ఊరుకుంటారా అని ఏడుస్తున్నాను. చిన్నపిల్లవాడు ఏడిసినట్టు ఏడుతున్నాను. దేవుడు మాట్లాడాడు, చెక్ యువర్ అకౌంట్ అన్నాడు. అక్కడ ఏముంటాయి ప్రభా? 72 రూపాయల 34 పైసలు ఉందయ్యా, అంతకు మించి అక్కడ ఏముంటాయి నాయనా అంటున్నాను. గెట్ అండ్ చెక్ యువర్ అకౌంట్ అన్నాడు. టకటక ఏటీఎం ఎక్కడ పెట్టిన ఎతికి తీసుకుని వెళ్ళి చూతిని కదా, 12,077 రూపాయల 34 పైసలు ఉన్నాయి. సపోర్ట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎందుకో తెలుసా? నా ప్రయాస కాదు కావాల్సింది, నా ప్రభు తన మహిమ నిమిత్తం మనకు తన ప్రయాసను ఆశీర్వాదకరమైన కార్యంగా మారిస్తే అద్భుతాలు జరిగిపోతాయి. ఏముండదు, నువ్వు ఎంత ప్రయాసపడినా ఉపయోగం లేదు. కానీ ప్రభు మాట సెలవిస్తే, వాడు ఎన్ని సంవత్సరాలు బాధపడి ఉంటాడు? 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు. ఆశ ఉంది, నిరీక్షణ ఉంది, ఆలోచన ఉంది. ఎప్పటికైనా ఈ నీటిలో ఈ కోనేటి నీటిలో నేను దిగి స్వస్థత పొందుతానని ఒక నిరీక్షణ అక్కడనే ఉన్నాడు. కానీ తీసుకెళ్ళేవాడు లేరు. ఒకనొక రోజు ప్రభు అక్కడికి వచ్చి స్వస్థత పొందగోరుచున్నావా అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమ వద్దాం. వెంటనే ప్రభు చెప్పాడు, నీ పడుపునెత్తుకొని నీవు అంటాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు వేచి ఉంటే చాలు, నా ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు వేచి ఉంటే చాలు, నువ్వు ప్రయాస అవసరం లేదు. ఒక అతను వచ్చి అంటున్నాడు, అయ్యా దేవుడి పని దేవుడు చేస్తాడు, కానీ మన పని మనం చేస్తే అవుతుందా? దేవుడి పని చేస్తే అవుతుందా? అమ్మా, దేవుడి పని చేయరు. నీ ప్రయత్నం చేసావనుకోండి, చేయని అని చూస్తాడు, దేవుడు ఊరుకుంటాడు అంతే. ఇప్పుడు ఊరుకోవటం కావాలా? దేవుడు చేసే పని కావాలా? చెప్పట్లా? దేవుడు చేసే పని కావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? అమ్మా, ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో
ప్రార్థన. పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన. హల్లెలూయా. ఏంటంట? పరమ తండ్రితో సంభాషణ. ఆయనతో సంభాషిస్తే చాలు, నువ్వు పరిగెత్తన అవసరంలా. అందుకని సామెత ఉందో, సామెత, పరిగెత్తేవాడికి తిప్పలంట, కూర్చున్నవాడికి కుప్పలో. ఎక్కడ కూర్చోవాలి? దేవుని సంధిలో కూర్చుంటే కుప్పలు వచ్చేస్తాయి అంతే. ఇక నువ్వు అడిగితే చాలు, జస్ట్ టేక్ ఇట్ అంటూ ఉంటాడు అంతేనా. ఒక బిచ్చగాడు ఓ పాస్టర్ గారితో, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అన్నాడట. ఆ బిచ్చగాడి గురించి పాస్టర్ గారు రోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వాడిని దీవించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. వాడిని రోజు దేవుడు దీవించడానికి, ఒక ఆశీర్వాదకరమైన కార్యాన్ని జరిగించడానికి తనే ఒక ఆశీర్వాదాన్ని పెట్టుకుని ప్రతిరోజు వస్తున్నాడంట దేవుడు. ఈ బిచ్చగాడు ఏం చేశాడంటే 3 గంటల నుంచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు తెల్లవారే వరకు. రోజు ఏంటంటే ఆయన వచ్చేవాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. దేవాది దేవుడు వచ్చే ఆయన ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయేవారు. ఇక రోజు ఇదే పని. కొన్ని సంవత్సరాలకి అతని ఆస్తి లెక్క పెట్టలేనంతగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూచాడు, దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన తర్వాత ఈడేం చేశాడో తెలుసండి. తెల్లవారు 3 గంటలకు లేకటానికి రాత్రి 2 గంటల వరకు డబ్బులు లెక్క పెడుతుంది. తెల్లగారు 3 గంటలు లెగుతాడా? చెప్పరేంటమ్మా? రాత్రి 2 గంటల వరకు డబ్బులు లెక్క పెట్టి, అబ్బో అసలు విస్తారంగా వచ్చేస్తున్నాయి నాయన, నువ్వు చాలా ఆశీర్వదించావు నాయన, లెక్క పెట్టలేక పొందనాను ప్రభావ అని లెక్క అవసరమైతే లెక్క పెడతాను మనుషులను పెట్టుకొని ఆడు చేయాల్సిన పని ఆడు చేయటం మానకుండా చేయొచ్చుగా, చేయలా. ఏం చేశాడంటే ప్రార్థన మానేశాడు. చాలామంది కొద్ది స్థితి వచ్చిన తర్వాత ప్రార్థన మానేస్తారు. అందుకని అంటున్నాడు, నీ ప్రయాస వ్యర్థమైంది, దేవుడు నీకు ఇస్తేనే ఆశీర్వాదం. అందుకని అక్కడ ఏమంటున్నాడు? పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైనను, కరుణించు దేవుని వలననే ఆగుతుంది. నీ పనులన్నీ ఆయనే చేయాలి, నీ పనులన్నీ ఆయనే జరిగించాలి, నీ పనుల్లో విజయము ఆయనే కలుగు చేయాలి, నీ బంధకాల్లో ఆశీర్వాదము ఆయనే కలుగు చేయాలి, వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల ఆయనే కలుగు చేయాలి. జస్ట్ మస్ట్ రిమైంటైన్ యువర్ లైఫ్. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకనంటే మీ ఆధ్యాత్మిక జీవితం దేవుని కొరకు ఒక ఆశీర్వాదకరమైన కార్యంగా మార్చబడాలంటే నీవు నీ ప్రయాసను ప్రక్కన పెట్టి దేవునికి అవకాశం ఇస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి అవకాశం ఇస్తే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. నా ప్రయాసను పక్కన పడేసి, నా ఉద్యోగాన్ని ప్రక్కన పడేసి, నా స్థితిని ప్రక్కన పడేసి, నా ప్రయత్నాలు పక్కన పడేసి, ప్రియజనులారా, మా పాస్టర్ గారు చిన్న జాబ్ చేస్తూ ఉండేది, టీచర్ జాబ్, ప్రైవేట్ టీచర్. ఆమె జాబ్ మానేయమన్నాను, సేవ పరిచర్యకి ఆటంకం అయిపోతుంది కనుక జస్ట్ మస్ట్ రిజైన్ యువర్ జాబ్ అన్నాను. వెంటనే ఆమెకి బాధ వేసింది. ఇదేంటి, నేను పిల్లల చదువుల కోసమే కదా నేను జాబ్ చేసేది, మానేయటం ఏంటి? ఆమెతో ఒక మాట అన్నాను, ఇదిగో నువ్వు సంపాదించే నెల శాలరీ నా ప్రభు ఒక్క రోజులో ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవ్వగలిగిన శక్తిమంతుడు. కాబట్టి నువ్వు మానేసేయి అని చెప్పేసానంటే రిజైన్ చేసింది. ఇంటికి వచ్చి కూర్చొని ఇక ఏడుతో కూర్చుంది. ఇక చేసే జాబ్ను మానేయమన్నాడు. నా పిల్లలకి ఫీజులు ఎట్ట కట్టాలి, ఈ పరిస్థితులని ఎలా అని ఆలోచన చేస్తున్న తరుణంలో నేను బయటికి వెళ్ళాను. ఇక ఒక పాస్టర్ గారు వచ్చారట ప్రార్థన చేయించుకోవడానికి. వచ్చి ఆ పాస్టర్ గారు, అమ్మా అయ్యగారు ఉన్నారా అని అడిగారంట. అడిగితే లేరమ్మా, ఆయన బయటికి వెళ్ళారు, మరి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందని అంటే గబగబా ఆమె ఆ కవర్ తీసిచ్చి నా కోసం ప్రార్థన చేయమని చెప్పండి అని చెప్పేసి గబగబా ఆ కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయిందంట. ప్రియజన బిడ్డలారా, అనుకున్నట్టుగానే దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఏమి గబగబా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే తన నెల శాలరీ ఆ కవర్లో ఉన్నాయంట. ఆమేన్, హల్లెలూయా.
చబర్లు కొట్టి ప్రభు నామని మహింపద్దాం. కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ ప్రయత్నాలు ప్రక్కన పెడితే నా ప్రభు నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చేస్తాడు. నువ్వు నీ ఆలోచనలు ప్రక్కన పెడితే నా ప్రభు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అందుకనే ఇదిగో ఫరో నువ్వు నేను చెప్పిన మాట విను. ఏంటో తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగో నువ్వు ఈ లోక సంబంధమైన అనుభవాల్లో నడిచిపోతున్నావు, కానీ నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేశానంటే నా మహిమను కనపరుచుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే నా ప్రజలకు విమోచన కలుగు చేసి నా మహిమను సర్వ ప్రపంచానికి తెలియచేయటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్న కారణం ఏంటో తెలుసా? తన మహిమ నీ ద్వారా అనేకులకు ప్రత్యక్షపరచబడడానికి. నువ్వు సమస్యల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒత్తబడటానికి కాదు, ఆశీర్వదించబడటానికి. అందుకని వాక్యం చెబుతుంది, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడ్డారు. ఊరకనే పిలువబడలా. ఈ శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కరువుల్లో, వేదనకరమైన అనారోగ్యాలతో కృంగదీయబడిన అనుభవాల్లో వచ్చిన నీ అనుభవం ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడటానికే. ఎందుకు కృంగిపోతావు? క్యాన్సర్ కూడా నేనేం చేయలేదు. HIV AIDS చాలామంది ప్రపంచం సంగతి పక్కన పెడితే మన భారతదేశంలో అతి సులువుగా విస్తరిస్తున్న భయంకరమైన వ్యాధి ఏంటంటే HIV AIDS. ఎంతంటే దరిదాపు 40% ఆఫ్ ద పీపుల్ కనబడలా, లెక్కల్లో చూపించలేకపోతున్నారు, కానీ 40% ఆఫ్ ద పీపుల్. ఈరోజు ఒక చిన్న కుగ్రామం, మన కుగ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక డాక్టర్ గారు ఉండేవాడట. ఆ డాక్టర్ గారికి, RMP డాక్టర్ గారికి HIV వచ్చింది. ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని అందరికీ ఎక్కించి దాదాపు ఆ గ్రామంలో 100కి 50 మందికి HIV పడిన బాధితులుగా మారిపోయే విధంగా మార్చేశాడు. చూడండి, ఎంత మూర్ఖత్వం. నేను భయంకరమైన ఈ వ్యాధితో పోరాడుతున్నాను కనుక ఇంకా అనేక మంది కూడా ఈ వ్యాధితోనే చనిపోవాలి. ఎందుకు క్రూరత్వం? ఏది నేనేం చేయలేదు, నువ్వు అనుకోవచ్చు దీనివల్ల నేను చనిపోతానేమో. యు కాంట్ డై. ఎందుకంటే నా ప్రభు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నువ్వు నీ ప్రయాసను పక్కన పెట్టు. ఈ మందు వాడదామా, ఆ మందు వాడదాం. మందులు వాడవద్దని కాదు, కానీ చెప్పే మాట ఏంటంటే ప్రభువుకు నువ్వు అవకాశం ఇవ్వు. ప్రభు నీ సమస్యను ఎరిగినవాడు, ప్రభు నీ పరిస్థితులను చూచినవాడు, ప్రభు నీ బాధ వేదన తొలగించి ఉల్లాస వస్త్రాలు నీకు ధరింప చేయగలిగిన వాడు. అనుకున్నాడు ఆ యొక్క ఇస్సాకు అనుకున్నాడు, యాకోబుని కాదు కానీ ఏశావుని నేను ఆశీర్వదించాలి. ఎట్టి పరిస్థితుల్లో వాడు నా కొరకు మంచి ఆహారం తెస్తాడు, వాడిని నేను దీవించాలి అనుకున్నాడు. కానీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నది ఎవరంటే యాకోబు. ఈ యొక్క రాత్రి నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రియమైన బిడ్డలారా, నీ ఇస్సాకు అనుకున్నట్లుగా జరగలేదు, కానీ యాకోబు అనుకున్నట్లుగా జరగలేదు, కానీ దేవుడు అనుకున్నట్లుగా జరిగింది. ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ పరిస్థితులు మార్చడానికి, తన మహిమ నీలో వ్యక్తపరచడానికి, ఉన్నతమైన కార్యాలు నీలో జరిగించడానికి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ కొరకు సిద్ధపరిచాడు. ఎలా అంటే దేవుడు తన ప్రేమను నీలో వ్యక్తపరుస్తున్నాడు. ఎట్లా అంటే ఆయన తన సిలువలో తన ప్రాణాన్ని పెట్టినంతగా తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన ప్రేమను నువ్వు ఆస్వాదించాలని ఆశపడితే, ఆయన ప్రేమను నువ్వు అనుభవించాలని ఆశపడితే, ఆయన ప్రేమను నువ్వు పొందుకోవాలని ఆశపడితే ఈ రాత్రి దేవునికి ఒక అవకాశం ఇచ్చి చూడు. ఈరోజు నీ ప్రయాస పక్కన పెట్టు, నీ యొక్క ఆలోచనలు ప్రక్కన పెట్టు, దాన్ని పొందటానికి నీ ప్రయాసంతా ప్రక్కన పెట్టేసి ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలని
అని ప్రభుని అడుగుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏ స్థితిలో నీవు ఉన్నా, జస్ట్ మస్ట్ రిమైంటెన్స్ యువర్ లైఫ్. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ప్రభువా, ఇదిగోనైనా మా జీవితంలో మా ప్రయత్నాలు ప్రక్కన పెట్టలేకపోతున్నామయ్యా, మా ఆలోచనలు ప్రక్కన పెట్టలేకపోతున్నామయ్యా. ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా యోగ్యంగా మమ్మల్ని మార్చండి నాయన. జస్ట్ గివ్ మీ ద బ్లెస్సింగ్స్ లార్డ్ ఆఫ్ హోలీ స్పిరిట్, గివ్ మీ ద బ్లెస్సింగ్స్ లార్డ్ ఆఫ్ హోలీ స్పిరిట్. అయా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, జీవాధిపతి మీకు స్తోత్రాలు, సర్వాధికారి మీకు స్తోత్రాలు. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. మోకరించగలిగిన వారు మోకరించండి. అయ్యా ఈరోజు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నా కొరకు కావాలి. ఈరోజు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నా కొరకు కావాలి. జస్ట్ మస్ట్ బి రిమెంటెన్స్ మీ లార్డ్, యు మస్ట్ బి రిమెంటెన్స్ మీ లార్డ్, యు మస్ట్ బి రిమెంటెన్స్ మీ లార్డ్, యు మస్ట్ బి రిమెంటెన్స్ మీ లార్డ్. ఓ రేకే మేలే రే డే రే షేవే రే బే కోరి దే లే రే దే రే. అభిషేకంతో నింపండి అయ్యా, అభిషేకంతో నింపండి. మా ప్రయాసను మేము ప్రక్కన పెడుతున్నామయ్యా నీ కొరకునైనా యోగ్యమైన నీ సన్నిధి కార్యాలు మేము అనుభవించడానికి. మా ఆలోచనలు వద్దయ్యా, మా ఆలోచనలు వద్దు, మా తలంపులు వద్దు, మా ఆలోచనలు వద్దు, మా తలంపులు వద్దయ్యా. మా యొక్క తలంపులు, మా ప్రయత్నాలు మాకు వద్దయ్యా. నువ్వు చేసే కార్యాన్ని మేము పొందుకోవాలి, నీవు చేసే కార్యాన్ని మేము పొందుకోవాలి. ఈ రాత్రి నీవు చేసే కార్యాన్ని మేము పొందుకోవాలి. పొందగోరు వాని వలనైనా, ప్రయాసపడు వాని వలనైనా కాదు, కానీ కరుణించు దేవుని వలననే నీకు సాధ్యము. ఈ రాత్రి ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు. ఇదిగో అనారోగ్యంతో కృంగిపోతున్నావేమో, బలహీనతలతో నలిగిపోతున్నావేమో, కుటుంబ సమస్యలతో, కలవరాలతో కన్నీరే అన్నపానీయాలుగా విలపిస్తుంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు ఈ స్థలంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాసను ప్రక్కన పెట్టి నా బిడ్డ, కరుణించు నా వలననే సమస్తము సాధ్యమని, కరుణించు నా వలననే సమస్తము సాధ్యమని, కరుణించు నా వలననే సమస్తము సాధ్యమని. అభిషేకంతో నింపండి, అభిషేకంతో నింపండి. ఈ రాత్రి నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం. ఈరోజు నీ నోరు తెరువు దాన్ని నేను బాగుగా నింపేదని అంటున్నాడు ఆయన. Fill them, Lord, of their mouths in the name of mighty name. ఇదిగో ప్రభువా, అయ్యా ఇదిగో నాయనా, ఇదిగో పొందగోరి వాని వల్ల ప్రయోజనం లేదు, ప్రయాసపడు వాని వల్ల ప్రయోజనం లేదు. ఇదిగో తన రాజ్యాల్లో నుంచి ఇశ్రాయేలును తోలివేయకుండా బంధించాలనుకున్నాడు ఫరో. కానీ ప్రభు అన్నాడు, ఫరో నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే నా ప్రజలను విమోచించడానికి, నా ప్రజలను విమోచించడానికి. నీ ద్వారా, నీకు జరిగిన శ్రమల ద్వారా, నీకు కలిగిన శ్రమల ద్వారా ప్రపంచము నన్ను తెలుసుకోవడానికి నేను ఈ శ్రమలు నీకు పెడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు. ఎవరు నోరు తెరుద్దాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులు ఈ రాత్రే మార్చగలిగిన వాడు నీ మీద ఆధారపడి ఉంది. నీ ఆలోచనల మీదే దేవుని యొక్క సన్నిధి ఆధారపడి ఉంది. ఏది కోరుకుంటున్నావు? నీ ప్రయత్నమా, నీ ప్రయాస వ్యర్థమైపోతాయి, వ్యర్థమైపోతాయి. ఈరోజు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. ఎవరు మౌనంగా ఉండదు. అడగండి, నా ప్రయాస ఉందయ్యా, నా ప్రయాస ఉందయ్యా, నా ప్రయాస ఉందయ్యా. నీ కన్నా హస్తమే నాకు తోడుగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థించే నోరు తెరిచి. దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఓ యాకోబుని జ్ఞాపకం చేసుకునే దేవుడు, యాకోబు కొరకు ఒక ప్రణాళిక కలిగిన దేవుడు, యాకోబు కొరకు ఒక ఉద్దేశం కలిగిన దేవుడు. ఈ రాత్రి ఏ ఉద్దేశం లేకుండా ప్రభు నిన్ను పిలవలేదు, ఏ ఉద్దేశం లేకుండా ప్రభు నిన్ను రక్షించుకోలేదు. ఆయనను విడిచిపెట్టే దేవుడు కాదు. నోరు తెరిచి, నోరు తెరిచి యవనస్తులు ప్రార్థించేయండి. ప్రభా, మమ్మల్ని ఏర్పరచుకున్నావు, నన్ను రక్షించుకున్నావు, నన్ను దర్శించావు, నీ శిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచావు, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు. ఓ దేవా, కారణం ఏంటంటే మా ప్రయాసలే, మా ప్రయత్నాలే, మా ఆలోచనలే కానీ నీకు అవకాశం మేము ఇవ్వలేకపోతున్నామయ్యా. ఈ
ఈ రాత్రి పరిపూర్ణంగా నీకు అవకాశం. అవునయ్యా, అవునయ్యా. ఏర్పరచుకున్న నీకు దేవుని భాగ్యం విడిచిపెట్టాలి. ఉన్నాయా? పిలిచిన దేవుని నీకు భాగ్యం ఉన్నాయా? ఓ యేసయ్యా. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా. నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే, సజీవునిగా దర్శించితివే, కృపను పంచితివే. ఎరిగి ఉన్నానయ్యా, నీకేది తండ్రి కార్యాలు మేము అనుభవించుకుంటున్నాం. ఒక్కసారి నన్ను దర్శించండి. తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. ప్రభు దగ్గర ఒక మేలు ఆశించు, ప్రభు దగ్గర ఒక మేలు ఆశించు. అందరు లేచి నిలబడదామా, అందరు లేచి నిలబడదామా. దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చు, దేవుని కరుణ కొరకు ఆధారపడడం నేర్చు. ఓ నిన్ను పిలిచిన దేవుడు ఎప్పుడు మర్చిపోవద్దు, నేను ఏర్పరచుకున్న దేవుని మర్చిపోవద్దు. తల్లి గర్భములో ఉన్నప్పుడే యాకోబును ఎరిగిన దేవుడు. అందుకే వాక్యలాడింది, ఎవరిని ఆయన ఎరుగున్నాడో ఆయన వారిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని ఏర్పరచుకున్నాడో ఆయన వారిని పిలుచుకున్నాడు, ఎవరిని పిలుచుకున్నాడో వారిని ఆయన నీతిమంతులకు తీర్చాడు, ఎవరిని నీతిమంతులకు తీర్చుకున్నాడో ఆయన తన మహిమ కొరకు ఆయన సిద్ధపరుస్తుంటున్నాడు. ప్రయాసపడు వాళ్ళ వల్ల కాదు ప్రియదేని వల్లరా, మన రక్షణ కార్యము నుండి మన జీవితంలో అదిగో అన్నిటిలో క్షేమాభివృద్ధి కొరకు దేవుని కరుణయే. రెండు చేతులెత్తి ఓ హల్లెలూయా ప్రభువా, ఓ నీ కరుణ సంగమునకు నీ కరుణ కావాలయ్యా. మేము నీ ఎదుట తగ్గించుకుంటామయ్యా, మేము దీనులకు వస్తామయ్యా. మాకు ఎంత గొప్ప ఉద్యోగం అన్నా అన్నీ నీ ద్వారానే అన్నట్లుగా మేము ప్రభువా మేము మోకరిల్లుతామయ్యా. తండ్రి మాకు ఎంత జ్ఞానం ఉన్నా ప్రభువా అది వెర్రితనం ఎంచుకొని నీ సన్నిధిలో మేము ఉంటాము ప్రభువా. మాకు ఎంత ఐశ్వర్యములు ఉన్నా ప్రభువా నీవే మాకు క్షేమాధారం అన్నట్లుగా ఉంటాం. మేము నిన్నే ప్రేమిస్తామయ్యా, మేము నీ వైపే చూస్తాం ప్రభువా. రెండు చేతులు ఎత్తి అవును అప్పగించుకోండి, దేవునికి అప్పగించుకోండి, దేవునికి అప్పగించుకోండి. దేవుని ప్రియ, దేవుని సంగమా ప్రయాసపడుతున్నావా? ప్రయాసపడుతున్నావా? ఏమి లాభం, ఎంత లాభం. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చు దేవుడై ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువాడి ప్రయాసం వ్యర్థము. దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేయబడింది. ఆయన ఏర్పాటులో ఉన్న నీవు, ఆయన కరుణని ఎరిగిన నీవు, ఆయన ప్రేమను ఎరిగిన నీవు అదిగో ఆయన సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకో, ఆయన తట్టు చూడడం నేర్చుకో. రెండు చేతులు ఎత్తి మరొకసారి ప్రభుని ఆరాధన చేద్దామా? ప్రభుని ఆరాధన చేసి స్థలంలో వెళ్దాం. ఈ రాత్రి దేవుడు తన సేవకుల నుండి అనేక అనుభవాలు పౌలు జీవితంలో ఏ రీతిగా విశేష కార్యములు ప్రభు చేశాడు, విశేష అద్భుతాలు ప్రభు చేశాడు. ఆ దేవుడు సజీవుడిగా ఉన్నాడని ఈ రాత్రి మరల ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. మన దేవుడు మార్పు లేనివాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దామా? అవర్ గాడ్ డజంట్ చేంజ్. ప్రార్థన చేద్దాం సంఘంగా, ఈ ఉపవాస దినాల్లో ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. ఆయన సమస్తము సమకూడి మేలు కలుగుడుకై జరిగించు సార్వభౌముడై దేవుడై ఉన్నాడు. నీ కీడును కూడా మేలుగా మారుస్తాడు. నువ్వు కీడును చూడొద్దు, ప్రేమించు దేవుని చూడు. నీ కష్టమును చూడొద్దు, ప్రేమించే దేవుని చూడు. నీ ఇబ్బందిని చూడొద్దు, అదిగో నిన్ను కరుణించే కరుణలో కృపలో నిన్ను ఎత్తి
పట్టుకుంటున్న దేవుని చూడాలని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా అంటున్నాడు, దేవుని కరుణగల హస్తము నాకు తోడై ఉంది, దేవుని కరుణగల హస్తము నాకు తోడై ఉన్నందున నేను అదిగో రాజుగారిని ఏదడుగుతున్నా రాజుగారు ఇస్తుంటున్నారు, రాజుగారిని ఏదడిగినా రాజుగారు నాకు ఇస్తుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో నువ్వు దేవుని కరుణతో వెళ్ళాలి, నీ ఆఫీసులోకి దేవుని కరుణతో వెళ్ళాలి. ఓ నీ ప్రయాసతో వెళ్ళొద్దు, నీ ఉద్యోగ ప్రయత్నములలో దేవుని కరుణతో వెళ్ళు. ఓ షాబా దాబా సెకే రమా తలరా రబా సబా రథో రమో సిందిరి క్రిమిరి. హల్లెలూయా. let that spirit let that anointing దేవుని కరుణతో వెళ్ళి anointing, దేవుని కరుణతో వెళ్ళి అభిషేకము ఓ సంగముగా పొందుకుందువు గాక. ప్రార్థిస్తే పొందుకుంటావు, ఉపవాసం ఉంటే పొందుకుంటావు. నీవు ఉపవాసం ఉండు, దేవుని కరుణ కొరకు ఆశపడితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. సోమరుగా ఉండొద్దు. దేవుని ప్రణాళికలు గుర్తించు, దేవుని వాగ్దానాలు గుర్తించు, దేవుని హస్తాన్ని గుర్తించు. దేవుడు ఏ రీతిగా కదులుతున్నాడో, దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఆయన స్వరమును గుర్తుపెట్టుకో. నువ్వు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఫరోని వాడుకున్నాడు, నీ కొరకు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఓ హల్లెలూయా. ప్రవచనాత్మక చెప్తాను, ఈ రాత్రి దేవుని వాక్య సారాంశం నుంచి, దైవజనుడు అందించిన వాక్య సారాంశం నుంచి ప్రవచనాత్మక చెప్తున్నాను. నీ కొరకు దేవుడు అనేక మంది ఫరోలను వాడుకొనబోతుంటున్నాడు. నువ్వు ఫరోను చూసినప్పుడు వారి కఠిన హృదయంలో కనిపిస్తారు, కానీ వారి కాఠిన్యమునే ప్రభు నీకు అనుకూలంగా ప్రభు చేయబోతుంటున్నాడు. రిసీవ్. హల్లెలూయా. మస్సాందనమా. యాకోబు కనిష్ఠుడు. అదిగో నువ్వు అన్నిటిలో చిన్నవాడవై ఉండొచ్చు, కానీ దేవుని గొప్ప ప్రణాళిక నువ్వు చూడు. దేవుని గొప్ప ప్రణాళిక నువ్వు చూడబోతుంటున్నా. రెండు చేతులు ఎత్తి ప్రభుని ఆరాధన చేసి వెళ్ళిపోదాం. హల్లెలూయా. 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 కరుణ కటాక్షములు కలిగిన దేవా, సార్వభౌముడా, అన్నయ్యు ప్రభువా నీ కరుణే కావాలి, నీ కరుణ కటాక్షములు కావాలయ్యా. అల్లే రెండు చేతులు అందరూ రెండు చేతులు. We bless you Lord, we bless you. నువ్వు ఎందుకు ప్రార్థించాలి తెలుసా? దేవుని కరుణ నీకుంది కాబట్టి. నువ్వు ప్రార్థించి కరుణను పొందుకోవద్దు, కరుణ ఉంది కనుక ప్రార్థించు. నువ్వు కరుణించబడతావు కనుక ప్రార్థించు. హల్లెలూయా. ఆమేన్. ప్రేమస్వరూపుడా, కనికరగల తండ్రి, మా ప్రియ ప్రభువా, తండ్రి నా మనసు తెచ్చి మయపరుస్తూ ఆరాధిస్తూ తండ్రి నీకు వందనాలు. కరుణ గల దేవుడు మాకున్నాడని ప్రభువా, మా ప్రార్థనకు ప్రోత్సాహము నీ కరుణయ్యే ప్రభువా, మా ప్రార్థనకు ప్రోత్సాహము ప్రభువా. తండ్రి నీకు వందనాలయ్యా. మా సామర్థ్యమును బట్టి కాదు కదా, అదిగో నీ సామర్థ్యం బట్టి. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యములు ఎంత గంభీరములు అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ మా ప్రభా సేవకుని మా మధ్యలోకి మీరు నడిపించి అద్భుతంగా సంఘమును మీరు ప్రభా తండ్రి మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, అనేకుల భయమైపోయిందని రాత్రి నమ్ముతున్నాను, అనేకులు ధైర్యపరచబడారని రాత్రి నమ్ముతుంటున్నాను ప్రభు, అనేకులు ఒక ఆదరణ కలిగిందని మేము నమ్ముతుంటున్నాను ప్రభు, అనేకుల్ని కరుణను మరలా జ్ఞాపకం చేసుకుని నమ్ముతుంటున్నాను. నీకు వందనాలు చేసి అనేకులు నీ ఎదుట తగ్గించుకోవడం నేర్చుకున్నాను నమ్ముతున్నాను. అనేకులు నీ సన్నిధి యొక్క విలువను ప్రభు గ్రహించాలని నమ్ముతుంటున్నాను. మహిమ పొందండి. రేపు రాత్రి కూడికలు మమ్మల్ని నడిపించండి. ఇంకా కొన్ని కూడికలు మా మధ్యలో ఉన్నాయి. బహుబలంగా ప్రభు తండ్రి ప్రతి కూడికలో నీ ప్రజలను దర్శించండి ప్రభు, మేలు ఆశీర్వాదాలు తిరిగి పంపించమని మా ప్రభువును మా రక్షకుడు త్వరలో రానున్న యేసుక్రీస్తు యొక్క అద్వితీయ నామములో ప్రార్థించి వేడుకొని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభుని యేసుక్రీస్తు నన్ను సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా పరిశుద్ధులందరికీ ప్రతి రాత్రి దేవుని వాక్యం అందించిన ప్రియ దైవజనులు శ్యామ్ గారికి వారి కుటుంబానికి పరిచర్యకును అదే రీతిగా వారు ముందున్న ప్రతి వారి ప్రభు ఇచ్చిన ప్రతి దర్శన వేర్పు కొరకును ఆత్మీయ తల్లిదండ్రుల కొరకును సేవ కొరకును ఈ రాత్రి కూడికి ఆశలు జరిగించి ఈ వాక్యం విన్న మనందరిలో అది ఫలించుట కొరకును తోడై నడిపించును గాక. చేద్దాం మరొకసారి. ఆమెన్ 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 ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. సంఘమంతటి తరపున మరి దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అంకుల్, ఇన్ని వాయిదాలు వేశారు. థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన రోజు. నిన్నే నేను వాక్యంలో జ్ఞాపకం చేశాను కదా, అప్పుడు గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మిరకల్స్ అండ్ సూపర్ న్యాచురల్ గాడ్. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మన దోపు కన్నలయ్యి. ఓకే, అందరికి వందనాలు చెప్దాము. ప్రైజ్లు. మీరు కూడా ఒకరొకరు ఎంతమంది చెప్పాలి వందనాలు? 23 మందికి చెప్పాలి వందనాలు. ఓకేనా? 23 కాకపోయినా ఒక 13 మందికి ఆయన చెప్పండి. బ్రదర్స్ అందరికి చెప్పండి. ఒకరొకరికి వందనాలు చెప్పుకొని వెళ్దాం. ఒకరి వందనాలు చెప్పుకొని వెళ్దాం.